కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బుధవారం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయవాడ జోన్ చైర్మన్గా విజయవాడ ఆర్టీసీ భవనంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత భారీ సంఖ్యలో జన సైనికులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా ఏలూరు పార్టీ కార్యాలయం నుండి విజయవాడ కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ జోన్ కార్యాలయం వద్ద భారీ గజమాలలతో ఘనస్వాగతం పలుకుతూ వేద పండితులు ఆశీర్వచనాల నడుమ చైర్మన్గా బాధ్యతలను రెడ్డి అప్పలనాయుడు స్వీకరించారు. తమ అభిమాన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో రెడ్డి అప్పలనాయుడు శ్రేయోభిలాషులు, అభిమానులు, హమాలీ కార్మికులు, కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, మెగా అభిమానులు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తనకి బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్కి హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుతున్నానని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, ఆర్టీసీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా తుచా తప్పకుండా నిర్వహిస్తానని చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారం తీసుకుని ఆర్టీసీ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని ఆయన పేర్కొన్నారు. అభినందించిన వారిలో రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ప్రముఖ వ్యాపారవేత్త బంకా ప్రసాద్, చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ ఇడా చైర్మన్ ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, పలు కుల సంఘాల నాయకులు, పీఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీజేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీపీఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మా రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బాధ్యతలను స్వీకరించడం జరిగింది. దీనికి అధికారులు, అదేవిధంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మా ఏలూరు శాసనసభ్యులు సోదరులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, అదేవిధంగా ఇతర నాయకులు, జనసేన పార్టీ ఇన్ఛార్జి, ఇతర కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆశీస్సులు అందించడం జరిగింది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం, కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయినటువంటి నాయకులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మా
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే ప్రభుత్వంలో గుర్తింపిస్తామని చెప్పారో అదేవిధంగా ప్రజలకు అనుసంధానమైనటువంటి ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి పదవిని ఈ రోజున ఇచ్చి మరి ఈ యొక్క బాధ్యతలను నిర్వహించాలని చెప్పారు. దాన్ని ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకంగానే ఎక్కడా కూడా సమర్థవంతంగా పనిచేస్తూ మరి ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగే విధంగా ఏపీఎస్ఆర్టీసీ మీద ఆదరణ పెరిగే విధంగా ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ విషయంలో కానీ కార్మికుల సంక్షేమం కానీ మరి అధికారుల యొక్క కోఆర్డినేషన్ కానీ అన్నీ కలుపుకొని మరి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ శాఖ మార్చిన ఆధ్వర్యంలో అధికారులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి మరి విలువలు పెరిగే విధంగా ఎక్కడా కూడా ప్రజల్లో ఒక ఆదరణ పెరిగే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని మరి ఈరోజు వచ్చినటువంటి స్నేహితులకు మిత్రులకు సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్దలు మనోహర్ గారు, నారా లోకేష్ గారికి మీడియా ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు ఉంచినటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సమర్థవంతంగా ఈ యొక్క సంస్థ విలువలు పెంచే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో తనకు అన్ని విధాలా సహకరించి పార్టీ అధినేత హామీతో వారి సూచనలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా తన గెలుపు విషయంలో రాజీలేని పోరాటం చేసిన రెడ్డి అప్పలనాయుడు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. రీజియన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి అప్పలనాయుడును ఎమ్మెల్యే బడేటి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం గుర్తింపునిస్తుందని అనడంలో ఇదే నిదర్శనమని పేర్కొంటూ తన మిత్రుడు రెడ్డి అప్పలనాయుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థకు మెరుగైన సేవలు అందించి అందరి మన్ననలు పొందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. జోన్ 2 విజయవాడ రీజియన్ ఆర్టీసీకి మరి జనసేన రెడ్డి అప్పలనాయుడు గారు ఏదైతే మరి కూటమి అభ్యర్థిగా ఆ రోజున నేను ఆయన కూడా పోటీలో ఉన్నామో మరి ఎవరికో ఒకరికి ఆ రోజున న్యాయం జరుగుద్దని మేమిద్దరం కూడా ఎవరికి వచ్చినా సరే అందరం కూడా కలిసిమెలిసి చేసుకోవాలనుకున్నాం. అందులో భాగంగానే మరి కూటమిలో వచ్చిన అభ్యర్థులతో పాటు మరి అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆర్టీసీ బోర్డు చైర్మన్గా ఇచ్చి మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి రెడ్డి అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ మరి అందరం కూడా కలిసిమెలిసి ఏ విధంగా అయితే మరి 5 కాడి నుంచి కూడా మన ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి మరి అందరం కూడా ఏ చిన్న కల్మషం లేకపోకుండా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. అలాగే మరి అలా 2029 వచ్చే నాటికి మరి 175 అనేది 225 నియోజకవర్గాలు అవుతాయి. అప్పుడు అందరికీ కూడా న్యాయం జరుగుద్ది. మరి ఇదే విధంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం జరుగుద్ది. అలాగే నాయకులు మేము ఏదైతే మరి ఫస్ట్ నుంచి కూడా పార్టీ అందరం కూడా కూటమి అభ్యర్థులు గెలపాలని చెప్పి మేము అందరం కూడా ఏదైతే కష్టపడి చేశామో దానికి న్యాయం ఈ రోజున జరిగింది. అందరం కూడా రేపు భవిష్యత్తులో కూడా అందరం కూడా ఏ పదవులు వచ్చినా సరే అందరం కూడా ఒకరికొకరు కూర్చుని అన్ని కూడా సర్దుకుని చేసుకునే విధంగా మనం అందరం కూడా ఎదురుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి అన్ని విధాలా అండగా ఉంటూ తన అడుగులో అడుగు వేస్తూ తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏలూరు తదితర ప్రాంతాల నుండి అశేష సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు తదితరులు ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, దుస్సాలువలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభినందించిన వారిలో రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, గోపాల్పురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ ఇడా చైర్మన్ ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, పలు కుల సంఘాల నాయకులు, పీఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీపీఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 29వ రోజు బుధవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఆదివారం భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన దివ్యశ్రీ కొట్టు సత్యనారాయణ, నాగేశ్వరమ్మల మనములు విజయశంకర్, నాగలక్ష్మి దంపతుల కుమారుడు ప్రేమ చైతన్య, లక్ష్మీ తేజిత మరియు గోపి సత్యప్రసన్న అభిషిక్తులను సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నోకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టుమధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరన్ స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే స్వాములు మన కమిటీ గౌరవ తీసుకున్నారు శాసనసభ్యులు కూడా స్వామి వారిని అలాగే దాతల్ని చంద్ర గారు మరి 50 రోజులు కూడా కావాల్సినటువంటి సత్యప్రసన్న అభిషేక్ మరి ప్రేమ చైతన్య అలాగే వారు చేసుకున్న వ్యాపారమే మన యొక్క అన్నదానంలో చెప్తే సన్నిధానంలో అందరూ పాల్గొనేలాగా సాంబార్ కాకుండా మజ్జిగ పులుసు కూడా ఉంది. మీకు ఏది కావాలంటే వడ్డించేవాళ్ళు మంది కూడా టోకన్ తీసుకోవట్లేదు. మరి టోకన్ తీసుకో జిల్లాలో అక్రమంగా తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, వీఓఏలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నినదించారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో విధులు నిర్వర్తిస్తున్న వీఓఏలను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ అక్రమంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటూ స్వయంగా అధికార పార్టీ నాయకులే అక్రమంగా వీఓఏలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాయకులే నేరుగా వెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించి గ్రూపుల ఆమోదం తీసుకోకుండా గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేయడం
వీవోలను తొలగించడం దుర్మార్గమని అన్నారు. వీవోఏలు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి గ్రామాల్లో అనేక సేవలు అందిస్తున్నారని, అయినా వారిపై కక్షగట్టి అన్యాయంగా తొలగించడం మానుకోవాలని అన్నారు. గత 8 నెలలుగా వేతనాలు లేక వీవోఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ బకాయి వేతనాలు బకాయి వేతనాలు బకాయి ఆక్రమ తొలగింపులు కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి కాలపరిమితి సర్కులర్ కాలపరిమితి సర్కులర్ దించేసారండమ్మా. 2 చేతులు అయ్యి 2 చేతులు పై పైకి అమ్మ 2 చేతులు పై నేను దించ. ఈ రోజున వీవోఏల అందరం కూడా మా యొక్క సమస్యల పరిష్కారం కావాలనేదే నెపంతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలనేదే ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డలమైన మేము ఇన్ని సంవత్సరాలు మా సేవలు తీసుకుని ఈ రోజున మమ్మల్ని మాకు నోటిన మట్టి కొడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మాకు వెంటనే ఆదుకోండి, మా సమస్యలు పరిష్కారం చేయండి, కాల పరిమితి రద్దు చేయండి, బకాయి వేతనాలు వెంటనే వేయండి. అదేవిధంగా అక్రమ తొలగింపులు తొలగించిన 100 మందిని కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజున రోడ్డు ఎక్కామనంటే ఈ ప్రభుత్వమే కారణం అండి. మరి అధికారులు అందరూ ఉన్నారు, ఏ నెలకి ఆ నెలకి జీతాలు అందరికీ వచ్చేస్తున్నాయి 1 తారీఖునే. వాళ్ళు ఎవరు కూడా రోడ్లు ఎక్కితేనే రావట్లేదండి. వాళ్ళ ఇళ్లలో కూర్చుని లేదా ఉద్యోగాలు వెళ్ళి చేసుకుని వాళ్ళు 30 రోజులు కంప్లీట్ చేసిన వెంటనే 31వ రోజునే వాళ్ళకి జీతాలు వేసేస్తున్నారు. మేము గత ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్లు ఎక్కువ దిగుతూనే ఉన్నామండి. కానీ మా బాధలు ఎవరు కూడా గుర్తించట్లేదు. ఇటు ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి మీ ప్రతి యాప్ని కూడా మేమే సక్రమంగా మీకు రాత్రి 12 గంటల వరకు వర్క్ చేస్తున్నామండి. ఈ యొక్క అభివృద్ధి అనేది మీకు మండల ప్రోగ్రెస్ మా నాయకులు మా యొక్క పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే రాలేదండి. మేము అట్టడుగు స్థాయిలో మేము 12 గంటల వరకు కూర్చుని మీకు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని మండల స్థాయి అధికారులు మీకు చూపిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించండి. ఎవరినైతే అక్రమంగా సీఎల్ని తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. మాకు బకాయిలు పడినటువంటి వేతనాల్ని మాకు నెల నెల మాకు ఖచ్చితంగా మా పర్సనల్ అకౌంట్లకి మీరు వేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రబీ సీజన్ ముగిసి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నడుస్తుందని, గతంలో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా రైతాంగ సమస్యలు పరిష్కరిస్తానని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నేటికి నెరవేర్చలేదని విమర్శించారు. కానీ రైతులకు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం 10,000 కోట్ల అవసరం అవుతాయని బడ్జెట్ను పరిశీలిస్తే కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల దృష్టిలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు నాగం అచ్యుత్, తెర్లాపు శ్రీను, ఎంఏ హకీం, మహిళా సంఘం నాయకులు ఉప్పులూరి లక్ష్మి, భవానీ, పార్టీ నాయకులు పుల్లయ్య, సురేష్ రెడ్డి, గంగమ్మ, అరుణ, మణమ్మ, హేమ, మణి, సింహాద్రి, మహాలక్ష్మి, విజయ, కళావతి, టి దుర్గా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ధర్నా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏలూరులో కలెక్టర్ కార్యాలయం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు రైతులకు సంబంధించి సాగు సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ రబీ అయిపోయింది, ఖరీఫ్ వస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతులకు ₹1 కూడా సాగు సాయం చేయలే. కేంద్ర ప్రభుత్వం రైతుకు 6,000 ఇవ్వాలి సంవత్సరానికి,
అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 20,000 రూపాయలు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తూ ఉంది. అందుకోసం తక్షణం ఈ పంటలకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి సాగు సాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది నిర్మాణం ఆ పద్ధతిలో జరిగితే ఏ లక్ష్యం కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాలేమీ నెరవేరే పరిస్థితి లేదు. ఎందుకంటే 7.5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్తు, వీటితో పాటు ఒక 20 లక్షల ఎకరాలకి స్థిరీకరణ, ఇవన్నీ కలిపితేనే పోలవరం ప్రాజెక్టు. వీళ్ళు 45.72 ఎత్తులో కడితేనే ఇవన్నీ సాధ్యం అవుద్ది తప్ప లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి నీరెళ్ళి అలాగే కృష్ణా గోదావరి అనుసంధానం ఇవన్నీ సాధ్యం అవుద్ది. అందుకు మేము అడిగేది ఖచ్చితంగా ఏ ప్లాన్ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట చెప్పారో నగరానికే, విశాఖ నగరానికే ఉక్కు నగరంగా పేరు తెచ్చిన గొప్ప ప్రభావాన్ని కలగజేసింది ఫ్యాక్టరీ. దగ్గరగా 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవిస్తూ ఉన్నారు. దానికోసం ఏఐటీయూసీ, సిపిఐ రైతు సంఘాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఆందోళన చేసిన చరిత్ర నిన్నటిదాకా ఉంది. దాన్ని కాపాడడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించాలని, లేకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగదులు లేకుండా ప్రజల దృష్టిలో పోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఆ రూపంగా కాపాడడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి తక్షణం కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786.
సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. పెద్దవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన రాట్నాలమ్మ తల్లి అమ్మవారి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్తీక్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రాత్రి 7 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు, అవిర్ని కిరణ్ కుమార్, పెద్దెన నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మంగళవారం రాత్రి మహిళా భక్తులచే లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన కొనగళ్ల రాంబాబు, ఉషారాణి దంపతులచే ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బైగాని నాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా భక్తులందరూ కూడా మరొక 5 నిమిషాల్లో మన గ్రామంలో తిరుగుబట్టి చేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం వద్ద ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున కార్తీక మాసం సందర్భంగా కొనగళ్ల రామారావు గారు ససయ్యారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏలేశ్వరపు రామశ్రీకర్ చదరంగం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చదరంగం శిక్షకులు జి యోహానన్ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ పిఎస్సిఎంఆర్ కళాశాలలో నిర్వహించిన జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ చదరంగ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. డిసెంబర్ 4 నుంచి 11 వరకు చెన్నైలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో 1666 ఫిడే రేటింగ్ సాధించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ అధ్యక్షులుగా ఎస్ రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కె నాగేశ్వరరావు, ట్రెజరర్గా కె త్రినాథరావులు ఎన్నికయ్యారు. సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ పదవీకాలం పూర్తవడంతో బుధవారం నూతన కార్యవర్గానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు సంఘం జిల్లా సెక్రటరీ కోమల మహాలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యవర్గం 13 మంది అధికారులతో నియమించడం జరిగిందని, వీరి పదవీకాలం 3 సంవత్సరాల పాటు ఉంటుందని, విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కావున నూతన కార్యవర్గం కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ అభివృద్ధితో పాటు పడాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జి ఇజ్రాయెల్తో పాటుగా సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ సంబంధించి ఎన్నికల నిర్వహణ గురించి నన్ను నియమించి ఉన్నారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుండి 3 సంవత్సరాలు కంటిన్యూ అవటానికి ఎలక్షన్స్ జరిపించడానికి రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారు పంపించినందున మా ఆఫీస్ సిబ్బంది మేము కలిసి వచ్చి ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తున్నాం. దానికి జంగారెడ్డిగూడెం యూనిట్లో 13 మంది అధికారుల్ని క్యాండిడేట్లుగా నియమించడం జరుగుద్ది. దాంట్లో ప్రెసిడెంట్ పోస్ట్ 1, అసోసియేట్ ప్రెసిడెంట్ 2, వైస్ ప్రెసిడెంట్ 4, జనరల్ సెక్రటరీ 1, సెక్రటరీస్ 3, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, ట్రెజరర్ 1. ఈ విధంగా మొత్తం 13 పోస్టులు అప్లికేషన్ తీసుకుని కంటెస్ట్ చేయవలసి వస్తే కంటెస్ట్ చేయడం, యునానిమస్ అయితే యునానిమస్గా మేము నిర్వహించి ఈ కార్యక్రమం ముగిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈ రకంగా ఎలక్షన్స్లో ఎస్ రాధాకృష్ణమూర్తి ప్రెసిడెంట్ గాను, కె నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ గాను, ట్రెజరర్గా కె త్రినాథరావుగా ఎన్నుకోబడ్డారు. ఆ విషయాన్ని అఫీషియల్గా ఇక్కడ ధృవీకరించడం జరుగుతుంది. మా సంఘం ఏలూరులో హెడ్ ఆఫీస్గా ఉంటుంది. ఏలూరు నుండి 9 సంఘాలు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఈ 9 సంఘాల యొక్క సంక్షేమం గురించి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి, వారి యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘం నిర్ణయాల మేరకు జిల్లా సంఘం మేము ఎప్పుడూ కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. టైం టు టైము ఎస్టీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా సంఘం తరఫున వచ్చిన వారికి మీరు సమాధానం చెప్పి మా సంఘాభివృద్ధికి కృషి చేస్తారని నేను కోరుచున్నాను. కొయ్యలగూడెం మండలంలోని నర్సన్నపాలెం ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ నందు ట్రాన్స్పోర్ట్ యూనియన్ యాజమాన్యం మరియు యూనియన్ నాయకులతో మరియు హెచ్సిఎల్ విజయవాడ రీజనల్ ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హెచ్సిఎల్ డీజిల్ మరియు పెట్రోల్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన అనేక ఉపయోగ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమానులు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ యజమానులు మరియు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ బంక్ రావాలంటే ఫైనాన్స్ అవసరం. పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టర్కి కరెక్ట్ క్వాంటిటీ ఉండడం. రెగ్యులర్గా ఆ పెట్రోల్ బంక్ వస్తుంటే లాయిటీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత క్షేమంగా వెళ్ళడానికి వెళ్ళినా ఏమైనా యాక్సిడెంట్ అయితే చూడటానికి. ఈ లాస్ట్ పాయింట్ అశోక్ లేలాండ్ ఈ కాంబినేషన్ మళ్ళీ రెప్యుటేషన్లో ఉండడానికి కంపెనీ హెచ్పిసిఎల్ ఏం చేశారంటే ఫైనాన్షియల్స్గా మాకు అశోక్ లేలాండ్ కూడా ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, సుందరం ఫైనాన్స్ ఉంది, చోళమండలం ఫైనాన్స్ ఉంది. ఈ 4 ఫైనాన్స్ అంతా హెచ్పిసిఎల్ ట్యాప్ చేశారు. డిపెండింగ్ ఆన్ ద మన ట్రాన్స్పోర్టర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ, అంటే వెహికల్ ఒకవేళ ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ రోజుల్లో బయటికి వెళ్ళిన వ్యక్తి ఎలా వస్తున్నారు ఏంటనేది మనకి తెలియట్లేదు, రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకని కోసమే మా హిందుస్థాన్ పెట్రోలియం మా యొక్క కస్టమర్లకి
ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మన ఇండియాలోనే ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ మిగతా ఏ కంపెనీలు కూడా మనమే ఫస్ట్ కంపెనీ మన ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్కి ఇవ్వడం. అది మేమే తీసుకొచ్చాం ఈ స్కీమ్ అనేది. అందులో కూడా హైయెస్ట్ మనమే ఇస్తున్నాము. ఏదైనా డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా అతనికి యాక్సిడెంట్ జరిగినాక అతనికి ఏమైనా పర్మనెంట్ డిసేబిలిటీ ఉన్నా సరే, ఆ తర్వాత కొన్ని ఏమైనా లోపల ఉండే ఇబ్బంది కనుక జరిగితే కనుక ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది డ్రైవర్కి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.